ఇప్పుడైతే ఈరోజు కంద కోడిగుడ్లతో పులుసు చేస్తున్నానండి. కొంచెం పచ్చినీళ్ళు కూడా వేస్తాను. అయితే ఇప్పుడు కంద ఇలా ఉంది కదండి, దీన్ని నీట్గా చెక్కేసి ముక్కలు కోసి ఈ కోడిగుడ్లతో పాటు వేసి ఉడికించాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇవైతే చెక్కేసి నీట్గా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఉడికించాలి. అయితే గుడ్లతో పాటు ఉడికిద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు గురువారం కదా. ఇప్పుడైతే కంద అయితే నీట్గా చెక్కు తీసి ముక్కలు అయితే కోసి పెట్టేసుకున్నాను. అయితే కోడిగుడ్లతో పాటు ఉడికిద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మాయి నాన్ వెజ్ తిందండి. అందుకోసం విడిగా ఉడికిద్దాం అనేసి ఈ రెండు కలపకుండా లాస్ట్లో కలుపుదాం, తనకి వేరేగా కొంచెం కర్రీ తీసేద్దాం అనేసి ఇలా విడివిడిగా అయితే ఉడికిస్తున్నాను. అయితే కంద పులుసుకి అయితే మసాలా అయితే రెడీ చేస్తున్నాను అండి. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక టమాటా వేసాను. ఇది మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చేశాక మళ్ళీ చూపిస్తాను. అయితే మసాలా సిద్ధం చేసుకుందామండి. కర్రీకి అయితే 3 ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను నేను. ఇవన్నీ మిక్సీ ఆడేసి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. కంద ఉడికించుకుందామండి. దానికోసం అయితే ముందుగా అడిగిన జామాకులు అయితే వేయాలట. అంటే కందలో ఏమైనా దురద అలాంటివి ఏమైనా ఉంటే పోతాయంటండి. అందుకోసం ముందైతే జామాకులు అయితే వేసాను. తర్వాత ఈ కంద అయితే వేస్తున్నాను. కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ఈ జామలాకుని కందని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను కుక్కర్. అయితే మనకి మసాలా అయితే సిద్ధం చేసేసుకున్నాం కదండి. అంటే ఇప్పుడు ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ చూపించాను కదండి. పేస్ట్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ మీద బాండి పెట్టాను. బాండి వీట్ అయింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే వేయాలి కర్రీకి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేస్తేనే కర్రీ బాగుంటుంది. ఇంకా ఆయిల్ తినకూడదు కూడా. ఇప్పుడు ఆయిల్ వీట్ ఎక్కుతుంది కదండి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగానే వేయాలి. అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేయడం. పచ్చిమిరపకాయ మళ్ళీ కారం వేసుకోవాలండి. కలుపుకోలేదు వేస్తున్నాం కారం. దాంట్లోనే పసుపు కూడా వేస్తున్నాం, కొంచెం ఆపుతాం. ఇదంతా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం మసాలా మొత్తం వేసేస్తున్నాం. ఒక పెద్ద స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోతుంది కదా. మనకి ఇది మగ్గించుకోవాలండి. ఇంక దగ్గరికి వచ్చే వరకు, ఆ వాటర్ అంతా ఇంకే వరకు ఇది రెడీ చేసుకుంటూ ఉండాలి. అయితే మనకి అయితే ఇది గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసిందండి. మొత్తం ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడైతే ఇది మొత్తం మగ్గిపోయిందని అర్థం. మనకి ఏదైతే పేస్ట్ ఉందో టమాటాలు, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి ఆడి పెట్టి వేస్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అది మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం
దాంట్లోకి కంద ముక్కలు అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా, జామాకు వేసి ఉడికించాను కదా, ఇవి అయితే వేస్తున్నాను. ఇంకా ఉడకలేదండి, ఉడికినాయి అనుకున్నాను, కొంచెం ఇంట్లో గట్టిగానే ఉన్నాయి. మొత్తం మెత్తగా అయితే కాలేదు, అంటే వెంటనే ఆపేసాను, మళ్ళీ మెత్తగా అయిపోతే మొత్తం పులుసు అంతా పేస్ట్లా అయిపోతేమో అని. ఇప్పుడు ఈ ముక్కలు అయితే వేసుకున్నాం కదండి, జామాకు వచ్చేసింది ఒకటి. ముక్కలు వేసుకుని మళ్ళీ కొంచెం సమయం మగ్గించుకోవాలి. కంద ముక్కలు వేసుకుని ఇవైతే ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయినాయి, మొత్తం అయితే అవ్వలేదు, వెంటనే ఒక విజిల్కి ఆపేసాం. దీనికోసం అయితే చింతపండు కొంచెం అయితే వాటర్లో వేసుకుని నానబెట్టుకున్నాను, అదే ఈ పులుసుకు సరిపోయే అంత. ఈ ముక్కలకి అంతా ఉప్పు కారం అన్నీ పట్టేదైతే మగ్గనివ్వాలి. ఈ లోపల మనం చింతపండు రసం తీసుకున్నాం. ఈ ఎండాకాలం వంట అంటే చాలా కష్టమైపోతుంది, చాలా వేడి వచ్చేసింది, చెమటలు పట్టేస్తున్నాయి. ఇప్పుడైతే మనకి చింతపండు రసం అయితే వేసేసుకుంటున్నాం. మనకి ఎంత పులుసు అయితే కావాలంటే మన ఇంట్లో ఎంతమైతే ఉంటారో దాన్ని బట్టి మనం పులుసు యాడ్ చేసుకోవచ్చు. అదే కొంచెం పలుచు కానీ కొంచెం గ్రేవీ కానీ చేసుకోవచ్చండి. నేనైతే ఇంకా కొంచెం వేస్తాను. అయితే ఇప్పుడు బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. అయితే కోడిగుడ్లు కంద పులుసు అని చెప్పాను కదా, కోడిగుడ్లు అయితే దాంట్లో కలపలేదు కదా, అంటే మా అమ్మాయి నాన్ వెజ్ తిందనేసి దాంట్లో కలపలేదు. ఇప్పుడైతే విడిగా కర్రీలో కలపడానికి అయితే గుడ్లు అనేవి ఫ్రై చేస్తున్నాను. దీంట్లో అయితే ముందు పసుపు వేసి ఉంచేసాను. మా అబ్బాయి అయితే కానీ రోజు గుడ్డు ఉంటే కానీ అన్నం తిండు. ఎగ్ అంటే చాలా ఇష్టం అండి. ఓన్లీ ఎలా ఉడకబెట్టినా సరే, అట్టయినా ఎగ్ ఫ్రై అయినా ఏదో ఒకటి బాక్స్ మాత్రం రోజు ఎగ్ అయితేనే తింటాడు అన్నం. ఇంకా అదే తింటున్నాడు కదా అని అదే పెట్టేదాన్ని. ఇప్పుడు కూడా అదే అలవాటు అయిపోయింది. ఏ కర్రీస్ తినడానికి ఏడిపించేస్తాడు. అదన్నా తినిపిస్తేనే తింటాడు, లేకపోతే తిండు. బాక్స్ పట్టుకెళ్ళినా మళ్ళీ తిరిగి తెచ్చేస్తాడు సగం. ఇలా అయితే గుడ్లు అనేవి ఫ్రై చేసుకోవాలి. అయితే ఇలా గుడ్లు అయితే ఫ్రై అయిపోతున్నాయి కదండి, ఇంకా కొంచెం ఎర్రగా రావాలి. అయితే దీంట్లోనే పచ్చిరేలు కూడా వేస్తున్నాను, చిన్న చిన్నవి, అవి కూడా ఫ్రై చేస్తున్నాను. అది గోదావరి రైలు అంటారు కదా, అవి చిన్న రైలు, చెరువు రైలు కాదు, చిన్న చిన్న రైలు. అవి క్లీన్ చేసుకున్నాను. ఈ గుడ్లతో పాటు ఇవి కూడా ఫ్రై చేసుకున్నాను. అయితే మనకి పులుసు అనేది మరిగిపోతుంది. ఇప్పుడైతే దీంట్లో కరివేపాకు వేసుకుని మరిగిద్దాం. దీంట్లో అయితే ఏమీ వేయలేదండి, ఓన్లీ కంద పులుసు మాత్రమే పెడుతున్నాను. గుడ్లు వేపి దీంట్లో కలుపుతానండి. సగం పులుసు తీసి గుడ్లలో కలుపుతాను పచ్చిరేలో. కోడిగుడ్డు పచ్చిరేలు ఫ్రై అయిపోయినాయి కదండి. అయితే కొంచెం కంద పులుసు తీసి దీంట్లో వేసేసాను. ఈ ఫ్రై అయిన దాంట్లో ఇది వేరేగా ఉడకనిస్తాను కొంచెం సమయం. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది, వెజ్ తినే వాళ్ళకి ఇది
అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కంద కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.